అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఎంతో శక్తివంతమైన కామాక్షి అమ్మవారి దీపాన్ని ఎలా వెలిగించాలి, ఈ దీపం వెలిగించినప్పుడు తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో శక్తివంతమైన ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు వెలిగించినట్లు అయితే రెట్టింపు ఫలితాలు లభిస్తాయని మనకి పండితులు కూడా చెబుతున్నారండి. కామాక్షి దీపం అంటే దీపపు కుందుకి గజలక్ష్మి చిత్రం అనేది ఉంటుంది. అందుకోసం ఈ దీపాన్ని గజదీపం అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ దీపం వెలుగులో కామాక్షి దేవి నిలిచి ఉంటుంది కాబట్టి కామాక్షి దీపం అని కూడా అంటూ ఉంటారు. ఈ దీపానికి ఉన్న ప్రాముఖ్యత మనం చెప్పుకోవాలంటే అన్ని విషయాలు చెప్పుకునే అవసరం లేదండి. ఒక్క విషయం చెబితే చాలు ఈ దీపం యొక్క విలువ మనకి తెలుస్తుందండి. మన పెద్దల కాలంలో చూసుకుంటే నగల్ని మన పెద్దలు వారసత్వం కింద పిల్లలకి ఇస్తూ ఉండేవాళ్ళు కదండి. అదేవిధంగా ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా వారసత్వ నగల్లో ఒకటిగా చేర్చారంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది ఎంతో మహిమ కలిగిన దీపం అని. అటువంటి ఎంతో మహిమ కలిగిన ఈ దీపాన్ని మనం ఎలా వెలిగించాలి, ఈ దీపం వెలిగించేటప్పుడు ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందామండి. కామాక్షి దేవి సర్వదేవతలకి కూడా శక్తిని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకే కామాక్షి అమ్మవారి గుడి అనేది తెల్లవారుజామున అన్ని దేవాలయాల కంటే ముందుగా తెరచి రాత్రిపూట అన్ని దేవాలయాలు మూసిన తర్వాత మాత్రమే ఈ కామాక్షి అమ్మవారి గుడి అనేది ముయ్యబడుతుందండి. అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇంట్లో అఖండ ఐశ్వర్యము సంపద అనేది తులతూగుతుంది అని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు. అందుకోసం మీలో ఎవరైనా ఇప్పటిదాకా కామాక్షి అమ్మవారి దీపాన్ని కనుక వెలిగించకపోతే ఇప్పటి నుంచైనా కూడా ఈ విధంగా కామాక్షి అమ్మవారి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో కూడా అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుందండి. అంతేకాకుండా కామాక్షి అమ్మవారి దీపాన్ని చాలామంది కూడా ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. తరతరాల పాటు ఈ దీపాన్ని కాపాడుకోవటం కోసం వాళ్ళ యొక్క నగలతో సమానంగా ఈ దీపాన్ని భావిస్తూ ఉంటారు. అంతేకాదండి, మనం ఏమైనా వరలక్ష్మి వ్రతం కానీ ముఖ్యమైన వ్రతాలు కానీ చేసేటప్పుడు ఈ దీపం గనక వెలిగించినట్లు అయితే మనం చేసే పూజకి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. అలానే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఈ దీపాన్ని వెలిగించటం వలన మనకి అంతా శుభమే కలుగుతుంది. ఈ దీపంలో ఒట్టి ప్రమిదే కాకుండా అమ్మవారి రూపు కూడా ఉంటుందండి. ఈ విధంగా మనం దీపం వెలిగిస్తే ఆ అమ్మవారి రూపు అనేది మనకి కళ్ళకి కట్టినట్టుగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఎంతో పరమ పవిత్రమైన ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని ఎలా వెలిగించాలో ఒక్కసారి చూద్దామండి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా మనం తమలపాకులను శుభ్రం చేసుకున్న తర్వాత తమలపాకులకి వీడియోలో చూపిస్తున్నట్లుగా గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా ఈ విధంగా కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో మాత్రమే ఈ దీపం అనేది వెలిగించాలండి. ఈ విధంగా ఆవు నెయ్యి వేసి ఆ తర్వాత ఈ విధంగా చక్కగా దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ దీపానికి తప్పకుండా బెల్లం కానీ ఈ విధంగా పటిక బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించవచ్చండి. దీపం వెలిగించిన తర్వాత దీపంలో అమ్మవారు కొలువు ఉంటుంది కాబట్టి దీపానికి చక్కగా ఈ విధంగా పూలని సమర్పిస్తూ అమ్మవారికి చక్కగా మనం పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా ప్రతి ఇంట్లో కూడా కామాక్షి అమ్మవారి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. అందుకోసం మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కానీ మిగతా పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానీ ముఖ్యంగా శుక్రవారం రోజు కానీ ఈ విధంగా కామాక్షి అమ్మవారి దీపం వెలిగించండి. ఈ విధంగా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో చక్కగా పూజ చేస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా చక్కగా అమ్మవారికి ధూపం అనేది వేసుకోవాలండి. ధూపం అనేది అమ్మవారికి చాలా ఇష్టము. అందుకోసం తప్పకుండా ధూపం కూడా వేసుకోవాలి. అంతేనండి, మీరు కూడా చక్కగా ఈ విధంగా అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించే కామాక్షి దీపం లేదా గజదీపాన్ని ఇలా వెలిగించండి. మీకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి